రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. జిల్లాలో వైసీపీ నేతల అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వైసీపీ రౌడీ రాజకీయాలకు ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై పెమ్మసాని చంద్రశేఖర్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఈరోజు వర్క్షాప్ నిర్వహిస్తుంది. టీడీపీ అధినేత మరి కాసేపట్లో వచ్చి వర్క్షాప్లో అభ్యర్థులందరికీ ఎన్నికల మేనేజ్మెంట్పై అందరూ కూడా కొన్ని తన సూచనలన్నీ కూడా చేయబోతున్నారు. ఈ అంశాలు మనతో మాట్లాడటానికి ఏదైతే గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మనతో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, ఎలా ఈరోజు మీటింగ్లో ఏం జరగబోతుంది? ఏమి జరగబోతుందంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా మంది కొత్త వాళ్ళని, యువకులని, విద్యావంతుల్ని రాజకీయ రంగ ప్రవేశం చేయించారు. చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ. అంటే రాజకీయాలు కొత్త కాబట్టి వీళ్ళలో మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ విధమైన అంశాలను బలంగా తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ఎలక్షన్స్లో మనం గెలవాలి అనే అన్ని అంశాల మీద చంద్రబాబు గారు వారికి ఉన్నటువంటి 40 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక 2-3 గంటల్లో మా అలాంటి వాళ్ళందరికీ నేర్పిస్తారని, నేర్చుకోవాలని మేము కూడా ఎంతో ఉత్సాహంతో ఈరోజు వచ్చాం. అంటే నిన్న మొదటిసారిగా మీరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అంటే నిన్న అసలు అఫీషియల్గా అభ్యర్థిగా ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ గుంటూరు పార్లమెంట్ అనేది తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. ఇక్కడ ఏ వ్యక్తి నిలబెట్టినా కూడా గెలిచేటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఎంతో కాంపిటీషన్ ఉన్నా, అంటే ఈ సీటు కావాలని చాలామంది కోరుకున్నారు. ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఒక నమ్మకంతో లోకేష్ గారు కానీ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా నన్ను ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి అలాంటి సీటు, క్యాపిటల్ ఉన్న ప్రాంతం, గుండెకాయ లాంటిది ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజున. ఇలాంటి ప్రాంతంలో మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయటం అనేది చాలా గొప్ప విషయం. దానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బాబు గారికి కానీ, లోకేష్ గారికి కానీ. అంటే మీరు 2014లోనే నర్సరావుపేట అభ్యర్థి అయ్యేవారు. ఆఖరి నిమిషంలో ఆ రోజు మిస్ అయింది. కానీ కొంత 2 ఎలక్షన్ల గ్యాప్ తర్వాత మరలా రావడం ఎలా అనిపిస్తుంది? అదే చెప్పేది. అంటే ఎప్పుడు ప్రజాసేవ చేయాలని ఉండేది నాకు. సరే, ఆ రోజు రాయపాటి సాంబశివరావు గారు పెద్దవారు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వారికి. ఆ రోజున ఆయన ఉన్నారు కాబట్టి 2 ఎలక్షన్లో కూడా ఆయన ఉన్నారు. ఇక్కడ జయదేవ్ గారు ఉన్నారు. ఆ రోజు స్పేస్ లేదు. స్పేస్ లేనప్పుడు మనం వచ్చి వాళ్ళంటే నాకు గౌరవం, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా నేను ప్రవర్తించకూడదు అనుకున్నాను. నా వల్ల ఏ రోజైనా పార్టీకి కానీ, ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఉపయోగం అనుకున్నప్పుడు బాబు గారే నన్ను పిలుస్తారనుకున్నా. అదేవిధంగా ఈరోజు జరిగింది. అంటే ఒకటి మీ మీద ఒక ఆరోపణ కూడా వస్తూ ఉంది. ఏదైతే వైసీపీ నుంచి అభ్యర్థి కిలార్ రోసి ఆరోపిస్తున్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ రౌడీలను ప్రోత్సహిస్తున్నారు. ఏదైతే మొన్న పత్తిపాడు ఘటనకు సంబంధించి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కడ రౌడీలను ఎవరు ప్రోత్సహించారు? రౌడీజాన్ని ప్రోత్సహించింది నేనా? రోసే గారు అంటున్నారా రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారని? ఇక రౌడీని ప్రోత్సహిస్తుంది మీరు అంటే ఇంకా దానికంటే ఇక దాని గురించి టైం వేస్ట్ ఇవన్నీ మాట్లాడటం అనేది. సమస్యల మీద మాట్లాడమనండి. ఏ విధంగా ఏముంది, ఎవిడెన్స్ ఏదైనా ఉందా ఆయన అన్నదానికి? నేనేమి ప్రోత్సహించట్లేదు. మీరు 700 ఎకరాలని అమానుషంగా తవ్వేశారు. మీరు తవ్వినప్పుడు దాన్ని మేము ప్రశ్నిస్తాం. మీరు అక్కడ వ్యక్తులను ఎవరిని రానియకుండా దౌర్జన్యంగా చేస్తున్నప్పుడు మా కార్యకర్తలకు అండగానే మేము నిలబడతాం. నిన్న వాలంటీర్లను పట్టుకొని వాలంటీర్లని డబ్బులు ఇచ్చి, గిఫ్ట్ ప్యాకెట్లు ఇచ్చి మీరు ఇల్లీగల్గా చేస్తున్నప్పుడు ప్రశ్నిస్తాం. ఎందుకు ప్రశ్నించాం అందులో? దాన్ని మీరు రౌడీజం అనుకుంటే నేను చేయగలిగేది ఏమీ లేదు. అంటే మీరు గత కొన్ని రోజుల నుంచి గుంటూరు పార్లమెంట్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎట్లా మీకు గ్రౌండ్ ఎలా అనిపిస్తుంది మీకు? చూడండి, ఒక ప్రభంజనం అంటే ఎలా ఉంటుందో రేపు చూడబోతున్నారు. వాళ్ళు నామినేషన్ వేసే ముందు రోజుకి వచ్చేటప్పటికి అసలు ఏంటిరా ఇది, నామినేషన్ వెయ్యాలా వద్దా అనేటువంటి ఆలోచనలోకి వాళ్ళు రాకపోతే చూడండి, ఆ విధంగా ఉండబోతాను. పెమ్మసాని చంద్రశేఖర్ చాలా ధీమాగా ఉన్నారు. గెలుపుపై గుంటూరు పార్లమెంటు పరిధిలో వైసీపీ అరాచకాలు పెచ్చిమీరాయని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారీ మెజారిటీతో నేను గెలవడం ఖాయం, నారా లోకేష్, చంద్రబాబు ఆశీస్సులతోనే నాకు మొదటిసారిగా టికెట్ లభించిందని ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అస్గర్తో రవిచంద్, 10 TV, అమరావతి.